హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కానీ మీరు బేసిక్గా మీరు తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చారా సార్? బేసికల్గా ఆంధ్ర ప్రాంతమే సార్. ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు, మన గుడివాడ పక్కమటి అంగళూరు అని చెప్పేసి మా నాన్నగారిది. మా నాన్నగారిది అక్కడే సార్. అయితే మా నాన్నగారు ఉద్యోగ రీత్యా తెలంగాణ కోదాడ పక్కమటి ఉన్న మేళ్ల చెరువులో ఉద్యోగం చేసేవారు మా నాన్నగారు. ఓకే. అక్కడే మా అమ్మగారిది కూడా ఆ ఊరు. మా అమ్మగారిది కూడా ఆ ఊరే. కాబట్టి ఎక్కువ కాలంలో నా బాల్యం అక్కడికంటే ఇక్కడ ఎక్కువ గడిచింది. అదే అక్కడికంటే ఇక్కడ ఎక్కువ గడిచింది. అంటే నాన్నగారు ఉద్యోగ రీత్యా ఎక్కువ ఇక్కడ ఉండటం వల్ల నేను ఇక్కడే ఎక్కువ గడిచే ఉండింది. ఎప్పుడో హాలిడేస్ కి అమ్మది కూడా ఇక్కడే అవటం, ఎప్పుడో హాలిడేస్ మాతృ సంస్థలాగా అక్కడే ఉండింది. ఇటువైపు ఎక్కువగా ఉండటం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ది రిలేటివ్స్ అంతా అటు ఉన్నారు ఎక్కువ ఆంధ్ర. బట్ మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ పాకడ మీరు ఎక్కువగా మీ సాహిత్యం అంతా కూడా చాలా అంటే వెరీ చేస్ట్ లిటరేచర్ కనిపిస్తుంది మీరు రాసే దాంట్లో. ఇప్పుడు బేబీలో మీరు రాసిన పాట దేవరాజ సేవ్యమూర్తిని అవన్నీ చాలా స్ట్రాంగ్ లిటరేచర్ అనమాట మీరు రాసేది. తెలంగాణ పడిగట్టు అంత ఎక్కువగా టచ్ చేసినట్టుగా నాకు కనిపించలేదు. ఎక్కడైనా చేశారా? ఎక్కడ నిజానికి సందర్భం కూడా రాలేదు సార్. వాస్తవానికి ఏమిటంటే సార్, ఇప్పుడు మనలో ఉన్నటువంటి దుగ్ధ ఏదైనా సరే, సాహితీ దుగ్ధ ఏదైతే ఉందో, సాహితీ దుగ్ధకి సరైనటువంటి వేదిక కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్. సరైన సందర్భం, సరైన వేదిక కూడా చాలా ముఖ్యమైన అంశం సార్. సో తెలంగాణ పాటల పరంపర వరకు వచ్చేసేటప్పటికి సార్, అంటే తెలంగాణ భాష చాలా సౌందర్యమైనటువంటి భాష. చాలా ఒక రాగం చాలా చాలా సౌందర్యమైనటువంటి భాష ఉంటుంది. ఆ భాష కన్నా భావుకత చాలా గొప్పదని నా భావన సార్. అంటే పోతన ఇక్కడే పుట్టారు, పాల్కురికి సోమనాథుడు ఇక్కడే పుట్టారు, మహానుభావులు పుట్టినటువంటిది. ఇప్పుడు మనం చందాల కేశవదాస్ గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భంలో చందాల కేశవదాస్ గారిని కలుసుకోవటం ఖచ్చితంగా అది 100%. చాలా మందికి తరం వాళ్ళకి చందాల కేశవదాస్ గారు అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ బట్ సరే సార్, చందాల కేశవదాస్ గారు అలాంటి మహానుభావులు ఇక్కడ పుట్టారు. దాశరథి లాంటి మహానుభావులు పుట్టారు. దాశరథి రంగాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు లాంటి మహానుభావులు, కాళోజీ గారు, నారాయణ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మహానుభావులు ఎందరో పుట్టారు. అంటే తెలంగాణ భాషలో భావుకత చాలా గొప్పది. దాన్ని భాషకు పరిమితం చేయకూడదు అనేది నా భావన సార్. దాన్ని ఒక యాసకు పరిమితం చేయకూడదు అనేది నా భావన. నేను ఎప్పుడు అది నమ్ముతాను సార్. అంటే ఎక్కడో ప్రతి మనిషి తాలూకు అస్తిత్వం యాసలో ఉంటుంది. యాసే అస్తిత్వం కాదంటాను నేను ఎప్పుడు నమ్ముతాను సార్ అది. అంటే యాసని గుర్తించబడవలసిందే, యాస గుర్తించబడుతుంది కూడా. భాషని ఎవరు బతికించారంటే అనాదిగా ప్రభుత్వాలు, అనాదిగా వీళ్ళెవరు బతికించలేదు సార్, జనాలే బతికించారు. అదే జనభాషగానే మిగిలింది. ఈ రోజు వరకు ఉన్నటువంటి సంస్కారమైన సాహిత్యమైన బ్రతికించింది ప్రభుత్వాలు బ్రతికించలేదు సార్. బతికించింది జనాలు బ్రతికించుకున్నారు. పాటని, సాహిత్యాన్ని, తెలంగాణ యాసని వాళ్ళు అదే సహజ సిద్ధంగా ఉన్న అందం కృత్రిమంగా ఎక్కడో మారిపోతుందనే భావన ఉంది సార్ నాకు ఎప్పుడు. సహజ సిద్ధమైనటువంటి అందాన్ని కృత్రిమంగా చేయాలన్నటువంటి ఏదో ప్రయత్నంలో ఎక్కడ అందం గురించి మాట్లాడుకోవాల్సింది కాస్త అది మన ఆడంబరం అయిపోయిందేమో అన్నటువంటి ఒక భావన అంతే. ఎంత కాంప్లికేటెడ్ గా చెప్పారండి. అంటే నేను కవిని నిరూపించుకోవాలంటేనో లేకపోతే నాకు ప్రేమ ఉందని నిరూపించుకోవడానికో నేను కృతకంగా మాట్లాడకూడదు, అసందర్భంగా మాట్లాడకూడదు అనుకుంటాను నేను ఎప్పుడు. ఇప్పుడు నాకు మీ మీద ప్రేమ ఉందంటే నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం సందర్భం లేకుండా అసందర్భంగా వాడకూడదు ఎప్పుడు కూడా. అసందర్భంగా వాడకూడదు, అసందర్భంగా దాన్ని ఉపయోగించకూడదు. సో నాకు తెలంగాణ భాష మీద ప్రేమ ఉంది కాబట్టి అక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా నేను తెలంగాణ భాషలో రాయకూడదు అనేది ఇప్పుడు అది సందర్భం. ఆ క్యారెక్టరైజేషన్ ఇఫ్ ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్ అప్పుడు మాత్రమే నేను రాయాలని నేను నిర్ణయించుకున్నాను. అది అంటే నాకు కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలు ఉన్నాయి, నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్న మనిషిని నేను. అందుట్లో నేనేంటంటే ఇప్పుడు నాకు అది అసందర్భం అయినప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, దేవరాజ సేవ్యమూర్ధని అనేది లిప్ సాంగ్ అయితే నేను ఎప్పటికీ అట్లా రాయనండి. ఆ పాట ఎప్పటికీ రాయను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా పాడదు. ఫస్ట్ అది ఎప్పుడైతే దర్శకుడు తాలూకు అభిప్రాయం అన్నామో అక్కడ కొంత మనకి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇప్పుడు బ్రో సినిమాలో నేను కాలగమన సంకాశం అని రాశానంటే దట్ ఈస్ అబౌట్ టైంని ఇలా ఎవరు నిర్దిష్టంగా అనాది సమయం అనేది అనాది, దానికి ఆది లేదు అసలు, అది అనాది. సో దాని గురించి నేను ఏ భాష ఎంచుకున్నా దాని నుంచి ప్రాబ్లం ఉండదు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు పర్టికులర్, ఇప్పుడు మనం ఒక భాషలో పరిమళంగా ఇప్పుడు యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా అందరికి కొన్ని యాసలకు నిర్దిష్టం. ఇప్పుడు మనం పత్రికల్లో రాయబడుతున్నటువంటి పత్రికా భాష అంటాం మనం నార్మల్గా. ఆ భాష ఎప్పుడు కూడా యూనివర్సల్ లాంగ్వేజ్.
ఇట్ ఈస్ అది యాసతో కూడుకొని ఉండదు ఎప్పుడు. అవును, సర్వకాల సర్వావస్థల్లో అన్ని ప్రాంతాలకి అది అర్థమయ్యే విధంగా దాన్ని కొంత ఇప్పుడు చాలామంది నార్ల వెంకటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు, ఎంతోమంది ఆ రోజుల్లో ముల్లపూడి వెంకటరమణ గారు లాంటి మహానుభావులు, సో మహామహులు పత్రికలు నడిపినటువంటి మహాబాహులు, ఎడిటర్లు, గొప్ప గొప్ప ఎడిటర్లు ఒక నిర్దిష్టమైనటువంటి భాషను ఏర్పరిచారు. ఆ భాషని మనం అనాదిగా ఫాలో అవుతూ వస్తాం, కొనసాగుతూ వచ్చాం, దాన్నే కొనసాగిస్తూ వచ్చాం. సో ఈ యాస విషయంలోకి వచ్చేటప్పటికి అసందర్భంగానో లేకపోతే బలవంతంగానో దాన్ని వాడకూడదని, బలవంతంగా చొప్పించకూడదు అనేది నా తాలూకు భావన. అందుకని ఈ రోజు వరకు నేను ఎక్కడ కూడా ఆ పాట రాయటానికి అటువంటి భాష తెలంగాణ భాష నేను. కానీ ఇందాక మీరు మంచి మాట చెప్పారండి. ఇప్పుడు దేవరాజ సేవ్యమూర్ధని అనే ఆ లిటరేచరు అదే క్యారెక్టర్కి ఆ సినిమాలో బేబీ క్యారెక్టర్కే కనుక మీరు రాయాలంటే మీరు రాయలేరు. ఎందుకంటే ఆ పిల్ల ఒక బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి, తెలంగాణ పిల్ల, తెలంగాణ కథ, హైదరాబాదు అంతా, ఆ యాస అంతా కూడా అది డైరెక్టర్ తాలూకా ఒక ఫీలింగ్, అది కేవలం దర్శకుడు తాలూకు ఫీలింగ్, అంత ఫీలింగ్. కాబట్టి మీరు దాన్ని తీసుకోవటం అంతే సార్. పాట వెనకాల పరిశ్రమ ఎంత ఉండాలో సార్, దానికి తగ్గట్టు ముందు చూపు కూడా అంతే ఉండాలని నేను భావిస్తాను. ఎగ్జాక్ట్లీ. అక్షరాలు ఏ సమయంలో కూడా ఒకరు వేలెత్తి చూపే విధంగా ఉండకూడదు అనుకుంటాను నేను ఎప్పుడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.